హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయనా కుకింగ్ అండ్ బ్లాగ్స్. మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా సబ్స్క్రైబర్స్కి, వ్యూవర్స్కి అందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. శ్రీరామనవమి రోజున ప్రతి ఒక్కళ్ళు పూజ అనేది ఎలా చేసుకున్నాను అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలియపరచండి. మా ఇంట్లో మేము ఎలా పూజించుకున్నాం అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను ఫ్రెండ్స్. నేను పెద్దగా అయితే ఏమి చేయలేదండి, సింపుల్గానే చేసుకున్నాను. స్వామివారి పూజ అనేది ఇలాగా పువ్వులతో అలంకరించుకున్నాను. మా వారైతే పూజ చేస్తే నేను పక్క నుంచి కూర్చుని పూజా విధానం అంతా కూడా ఆయన చేస్తూ ఉంటే నేను ఆయనతో పాటు చేసుకుంటూ వచ్చాను. దీపారాధనకి అన్నీ సిద్ధం చేసుకున్నాను. పువ్వులను అయితే ఇలాగా అన్ని ఫోటోలకి కూడా పువ్వులతో ఇలా అలంకరణ అనేది చేసుకున్నామండి. ఇంట్లో ఉన్న స్వామివారి ఫోటో ఉంది, శ్రీరామచంద్రప్రభు ఫోటో ఉంది, పరివార సహితంగా ఆంజనేయ స్వామితో కూడుకున్నటువంటి ఫోటో ఉందండి. ఆ ఫోటోకి కూడా అలంకరణ అనేది చేసుకున్నాను. పూజ గదిలో ఉన్న ఫోటోలన్నిటికీ కూడా ఇలాగా అలంకరణ అనేది చేసుకున్నానండి. పువ్వులతో సింపుల్గానే చేసుకున్నానండి. ఈరోజు పానకం కంపల్సరీ చేసుకోవాలి కనుక పానకం అయితే స్వామివారికి రెడీ చేసి పెట్టుకున్నాను. సలివిడి వడపప్పు కూడా రెడీ చేసి పక్కన పెట్టుకున్నానండి. నైవేద్యంగా కొబ్బరికాయ, అరటిపళ్ళు, తమలపాకులు ఇవన్నీ కూడా తీసుకొచ్చారు. వాటితోనే సింపుల్గా చేశాను. కొంచెం అయితే హెల్త్ బాగాలేదండి, అందువల్ల నేను సింపుల్గానే చేసుకున్నాను. ఈరోజు నిన్న కూడా ఆంజనేయ స్వామికి పూజ అనేది మంగళవారం చేసుకుంటూ ఉంటాము. మంగళవారం పూజ కుదరలేదు కనుక ఆ పూజ కూడా మొత్తం కంప్లీట్గా ఈరోజు చేసుకున్నాం. మంగళవారం పూజ కూడా ఆంజనేయ స్వామి పూజకి ఇలా తమలపాకులు పెట్టి పూజించుకోవడం అయితే మాకు అలవాటు. చూడండి, ఇలా అలంకరించుకుని స్వామివారి పూజ అయితే ఈ విధంగా చేసుకున్నామండి. రామదేవుని కథ చదువుకుంటే మంచిదండి. ఈరోజు రాముడికి సంబంధించిన ఏ కథలైనా సరే చదువుకోవచ్చు, రామాయణం చదువుకోవచ్చు. రామదేవుని పూజ ఎవరైనా మొదలు పెట్టాలంటే కూడా ఈ రోజున మొదలు పెట్టుకోవచ్చు. ఈ విధంగా అయితే అలంకరించుకుని స్వామివారిని పూజించుకున్నాను. నేనైతే అండి సింపుల్గా చేసుకున్నాను. ఏ విధమైన నైవేద్యాలు అయితే చేయలేదండి. ఈ రోజైతే భద్రాచలం చాలా బాగుంటుంది. స్వామివారి కళ్యాణం చాలా బాగా చేస్తారండి. అక్కడైతే స్వామివారి కళ్యాణం చూసిన వాళ్ళకి అసలు కన్నుల పండుగ ఉంటుంది. ఆయన కళ్యాణం చూస్తేనే చాలండి, చాలా వరకు మనకి పాపాలు పోతాయని అంటారు. స్వామివారిని పూజించుకున్న ప్రతి ఒక్కరికి కూడా శ్రీరామచంద్రుని పూజించే వాళ్ళకి తిరుగు ఉండదంటారు. అలాగే పార్వతీ పరమేశ్వరుని కానీ పూజించే వాళ్ళకి ఎప్పుడూ కూడా తిరుగు ఉండదంటారండి. ఎవరైనా సరే ప్రతి ఒక్కళ్ళు కూడాను రాముడు అంటే చాలా ఇష్టపడే ఉంటారు. రాముడు పూజించలేని వాళ్ళు అంటూ ఉండరని నేను అనుకుంటున్నాను. ఇదిగోండి శ్రీరాముని ఫోటో, సీతాదేవి. నాకు ఈ కథ వింటేనే నాకు కొంచెం బాధగా అనిపిస్తుంది. ఎప్పుడు కూడాను రాముడు వారిని పూజించినప్పుడల్లా అనిపిస్తుంది ఆవిడకి ఎంతో ఓపిక, సహనం. సీతాదేవి నుంచి మనం ఎంతో నేర్చుకోవాలి ప్రతి ఒక్కళ్ళం కూడా, ఆడవాళ్ళం. అలాగే రాముడు లాంటి భర్త కావాలనుకుంటారు ప్రతి ఒక్కళ్ళు కూడాను. అంతటి గొప్ప దైవం శ్రీరామచంద్రుడు. స్వామివారిని అయితే సింపుల్గానే పూజ అనేది చేసుకున్నామండి. అష్టోత్తర శతనామావళి చదువుకున్నాం. సంకల్పం అది చెప్పారు మా వారు. పూజా విధానం అయితే మీకు ఎప్పుడు చూపించిన విధంగానే మేము చేసుకుంటూ ఉంటామండి. పంచోపచార పూజ అనేది కంపల్సరీ చేస్తాం ఇంట్లో. మా వారు చేస్తే నేను పూజించుకున్నాను. హారతి అయితే ఇచ్చుకుంటున్నానండి స్వామివారికి. మంగళవారం పూజ అనేది చేసుకోలేదు కనుక సుబ్రహ్మణ్య స్వామి పూజ కూడా ఈరోజే చేసుకున్నాం, ఆంజనేయ స్వామికి కూడా. కానీ ప్రతిసారి నాకు అనిపిస్తుంది మంగళవారం, శుక్రవారం, శనివారం అలాగే ప్రతి ఒక్క దేవుడికి ఒక్కొక్క వారం పెడుతున్నాం. కానీ అలా కాకుండా ఎప్పుడైనా భగవంతుని పూజించుకోవచ్చు అనేది నా అభిప్రాయం. ఒక రోజు అనేది కాదు, దేవుడికంటూ ఒక రోజు అనేది మనం పెట్టనవసరం లేదండి. ఎప్పుడైనా సరే మనం ఏ దేవుడినైనా మన ప్రార్థన అనేది చేసుకోవచ్చు. మనకు వచ్చిన విధంగా స్వామివారిని ఆరాధించుకోవచ్చు, అమ్మవారిని ఆరాధించుకోవచ్చు. ఇలా పిండి దీపం అయితే వెలిగించుకున్నానండి. నేను పిండి దీపం వెలిగించుకుని ఆవు నెయ్యి వేసి కొంచెం పార్వతీ పరమేశ్వరులను అందరినీ స్మరించుకున్నాము ఈరోజు. అలాగే సీతారాములకి కంపల్సరీ ఆవు నెయ్యి వేసి పిండి దీపం అయితే వెలిగించుకున్నాను నేను. ఇలాగా ఆంజనేయ స్వామికి అయితే ఈ విధంగా చేసుకుంటూ ఉంటామండి. నిమ్మకాయలు అవి పెట్టుకొని మంచిది. ఈ విధంగా చేసుకోవడం వల్ల కూడా ప్రతి మంగళవారం వీలున్న వాళ్ళు అలా చేసుకోండి. వీలు లేని వాళ్ళు ఎప్పుడు కుదిరినా సరే ఇలా ఆంజనేయ స్వామికి చేసుకోవచ్చు. ఇదిగోండి ఈ విధంగా అలంకరించుకున్నాం. పానకం అయితే కంపల్సరీ ఉండాలండి స్వామికి. సరివుడి వడపప్పు అనేది చేసి నైవేద్యంగా పెట్టాను నేను. ఈరోజైతే రామకోట అనేది నేను ఎప్పటి నుంచో రాస్తున్నాను కదా, రామకోట కూడా రాశానండి.
మనకి ఓపిక తగ్గట్టుగా మనం ఎన్నిసార్లైనా రాసుకోవచ్చు, ఎన్ని పేజీలైనా రాయొచ్చు. ప్రతి నిత్యం కూడా రామకోట అనేది నిష్టగా రాయాలండి, రాసుకుంటే మంచిది. ఈ విధంగా అయితే రామకోటకి కూర్చొని రాసుకున్నాను చాలాసేపు. స్వామివారి పూజ అయితే ఈ విధంగా చేసుకున్నానండి. ఈ వీడియో ప్రతి ఒక్కరికి నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని విజయనాగ్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కళ్ళు కూడాను కంపల్సరీ ప్రతి ఒక్కళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఈరోజైతే ఇదిగోండి వంట అయితే ఈ విధంగా చేసామండి. రైస్ వండి, మామిడికాయ పప్పు వండి, బంగాళదుంప వేయించుకున్నాను. నేను వేయించి చేశాను. ఇంతేనండి ఈ వీడియో. ప్రతి ఒక్కరికి నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ అండి.